హలో అండి, అందరికీ నమస్తే. 2 డేస్ బ్యాక్ ఒక 70 ఇయర్స్ మేల్ పేషెంట్ వచ్చారండి ఓపీకి. వాళ్ళ డాక్టర్ తీసుకొని వచ్చారు. కంప్లైంట్ ఏంటంటే అన్నం మింగుడు పడకపోవటం, మింగేటప్పుడు నొప్పి రావటం, ఆయాసంగా ఉంటుంది, అలాగే వాయిస్ అనేది బొంగురుగా వస్తుందనే కంప్లైంట్తో వచ్చారండి. ఈ లక్షణాలు ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి ఉన్నాయంట. కానీ ఆయన పట్టించుకోలేదు. లోకల్లో ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటూ అట్లా అశ్రద్ధ చేశారు. సో వచ్చిన తర్వాత ఎండోస్కోపీ ఎగ్జామినేషన్ చేస్తే లోపల అల్సరేటివ్ లేజన్ అంటే ఒక గ్రోత్ లాగా, ఒక గడ్డలాగా లోపల అన్నవాహిక ఏరియాలో ఆ ఏరియాలో ఉందండి. దానివల్ల అతనికి అన్నం మింగేటప్పుడు అడ్డం పడటం, అలాగే వాయిస్ తేడా రావడం కానీ, గాలి తీసుకోవడం ఇబ్బంది పడటం కానీ ఇలాంటి లక్షణాలు వచ్చినాయి. సో నేను ఆ పేషెంట్ని బయాప్సీకి పంపించాను. సో వచ్చిన రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఒక 2-3 డేస్లో ఇవి ఆటోమేటిక్గా సబ్సైడ్ అవ్వకపోతే మీరు దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించి ఎగ్జామినేషన్ అది చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలండి. అట్లా నెగ్లెక్ట్ చేసుకొని ప్రాబ్లం అనేది పెద్దది చేసుకోమాకండి. అతనికి స్మోకింగ్ అలవాటు కూడా ఉంది, ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి. సో మోస్ట్లీ అది సస్పెక్టింగ్ మ్యాలిగ్నెన్సీ. సో చివరిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి అలవాట్లు లైక్ స్మోకింగ్ కానీ, చుట్టా బీడీ సిగరెట్ తాగడం కానీ, ఈ పాన్ పరాగ్ గుట్కా కానీ ఇలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి. వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలుసు కదా. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.